అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. మనీలో ఎలాంటి సంతోషం ఉండదు, కానీ సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనుక మనీ ఉంటుంది. నీవు పులి అయినా సరే ఈ లోకం నిన్ను పిల్లిలాగే చూస్తుంది. అది పట్టించుకుంటే నీవు ఏమీ చెయ్యలేవు. నీవు పిల్లి అయినప్పటికీ నీవు పులిలా చూసుకుంటే నిన్ను ఎవరూ ఆపలేరు. నిజమైన శత్రువులు ఎప్పుడు మీ పక్కనే ఉంటారు. మీ వాళ్ళలా చలామణి అవుతూ ఉంటారు. దూరం పెట్టకపోతే మీకు కావలసినవన్నీ మీకు దూరం చేస్తారు, మనశ్శాంతితో సహా. మన ఆలోచనలను మార్చే శక్తి ఆకలికి ఉన్నట్టే మన జీవితాన్ని మార్చే శక్తి బాధకు ఉంటుంది. మీరు కోరుకున్నది ఏది వచ్చి మీ ఒడిలో పడిపోదు. మీరే వెళ్ళి దాన్ని సాధించుకోవాలి. ఉదయం రాదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవడం దురాశ. ఈ సమాజంలో తప్పుడు పనులు చేసి పాడైపోయిన వాళ్ళ కంటే చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్లే ఎక్కువ. మనీ ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. అప్పుడు నీవు వాళ్ళ కళ్ళకి కనిపించవు. గుర్తుంచుకోండి, మనం ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనమవుతాయి. గుర్తుంచుకోండి, మీరు ఎవరో తెలియకుండా మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. కుక్కలు కూడా తెలియని వాళ్లను చూసి మురుగుతాయి. అంత మాత్రాన మీరు చెడ్డవాళ్ళు అయిపోరు. మధ్యతరగతి వారి జీవితంలో అస్సలు బోరు కొట్టదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగిసిపోతుంది కాబట్టి. గుర్తుంచుకోండి, నీళ్లు లేని బావి దగ్గరకి, మనీ లేని మనిషి దగ్గరకి ఎవరూ రారు. నీవు ఒకరి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తే మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. డబ్బు ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. ఎప్పుడైతే మనిషి అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పటి నుంచే అధికంగా నేర్చుకుంటాడు. నీ హోదా పెరిగిందని నీవు ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోకూడదు. ఈ సొసైటీలో మనుషులు అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా మాట్లాడుతున్నారు. ఆశ అనేది ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. ఇష్టం అనేది ఒక వ్యక్తితో ఏదైనా చేయిస్తుంది. అవసరం అనేది ఒక వ్యక్తికి అన్నీ నేర్పిస్తుంది. మెట్లు చూస్తూ నిలబడిపోతే నీవు మేడ ఎక్కలేవు. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేవు. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టు. నచ్చలేదంటూ దూరంగా వెళ్లే వారిని రీజన్స్ అడగకండి. ఎందుకంటే కారణాలు వారికి తగ్గట్టుగా తయారు చేసుకుంటారు. గుర్తుంచుకో, ఈరోజు ఈ టైంలో మీరు వృధా చేసే 1 గంట కోసం మరో 24 గంటలు వేచి చూడాలి. మనకు తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం ఉండేది అంత తొందరగా దొరకదు. పదునైన వెపన్ కంటే మనకు క్షణికాలంలో వచ్చే కోపమే అత్యంత డేంజరస్. నీవు ఎవరిపైనైనా ఎంతైనా ప్రశంసలు కురిపించు, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించు. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వారు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చడానికి తప్పక ప్రయత్నిస్తారు. విశ్వాసం లేని వాడితో బిజినెస్, టైం లేని వాడితో ఫ్రెండ్షిప్ ఎంతకాలం ఉన్నా వ్యర్థమే. నిన్ను సంతోషపెట్టి పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు, కానీ చేయూతనిచ్చి నిన్ను అభివృద్ధిలో పెట్టిన మనుషుల్ని మరువకు. మీకు వినిపించే ప్రతి మాటకు స్పందించకండి. స్పందించిన మనసును నిందించకండి. ప్రతిసారి మాట పడకు. ఒక్కోసారి తిరగబడు. లేకపోతే నీకు వాల్యూ ఉండదు. వాళ్లకు నోరు ఆగదు. మీరు ఏ విధంగానైతే ఆలోచిస్తారో అదే విధంగా మీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించండి. మీరు వెలుతురులో ఉన్నప్పుడే ఈ సమాజం మీ వెంట ఉంటుంది. మీరే చీకట్లో ఉంటే
మీ నీడ కూడా మీతో ఉండదు. మీ కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మీ మనసుకు ప్రశాంతత. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము మీకు అశాంతి మాత్రమే దొరుకుతుంది. నిన్ను ఒకరు మోసం చేశారని బాధపడటం కన్నా నీవు ఎవరినీ మోసం చేయలేదు అని ధీమాగా ఉండడమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెబుతుంది. కంటి చూపు లేని వాళ్ళు గుడ్డివాళ్లు కాదు. తమ తప్పులను తెలుసుకోకుండా తామే కరెక్ట్ అని మూర్ఖంగా వాదించే వాళ్లే గుడ్డివాళ్ళు. మనకు ఊరంతా శత్రువులు ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ ఇంట్లో మాత్రం ఉండకూడదు. ఎందుకంటే మనశ్శాంతి ఉండదు. మనం ఎప్పుడు ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. పీస్ఫుల్గా ఉన్నవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలో ఉన్నవాడికి ఆనందం ఎప్పుడు నీడలా వెంటే ఉంటుంది. మీరు చేసే తప్పులకు బాధ్యత మీదే. మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందువలన మీరు చేసే పనులకు బాధ్యత ఎదుటివారి మీద వేయకుండా వాటిని సరిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. అదే మీ గెలుపు అని తెలుసుకోండి. గుర్తింపు లేని శ్రమ ఎంత చేసినా, గుర్తించలేని ప్రేమ ఎంత చూపినా వేస్టే. విజయం అంటే మీరు చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్టాల నుండి నేర్చుకున్న అనుభవం. విరిగిన పాలతో చేసిన పదార్థానికి, నలిగిన మనసుతో చేసిన ఆలోచనకి వాల్యూ ఎక్కువ. పోయిన వాటికంటే నీకు వచ్చేవి మంచివిగా ఉంటాయి. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. మౌనంగా ఉన్న ప్రతి వ్యక్తి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. మీకు మనశ్శాంతి అనేది మీ దగ్గర ఉన్న మనీతో రాదు. మీ మనసుకు నచ్చిన వారు మీతో మనసారా మాట్లాడితే వస్తుంది. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే ఒక వ్యక్తి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మీ కన్ను చెదిరితే మీ గురి మాత్రమే తప్పుతుంది. అదే మీ మనసు చెదిరితే మీ జీవితమే దారి తప్పుతుంది. లైఫ్లో ఎవరిని నా అని నమ్మకండి. ఎవరు ఎప్పుడు ఎట్లా మారిపోతారో తెలియని సమాజం ఇది. స్వార్థం, అవసరం, డబ్బు రాజ్యమేలుతున్న కాలం ఇది. డబ్బుతో చేసేది మాత్రమే కాదు సహాయం అంటే. మనసుండాలే కానీ 4 మంచి మాటలతో కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే ప్రతిబింబాన్ని చూడగలం. అలాగే మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం. మనీతో కొనలేనిది మంచి ఆరోగ్యం. ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం. జీవితాంతం మరువలేనిది తండ్రి పడ్డ కష్టం. మనం ప్రతిదాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. ఒత్తిడి పడటం తప్ప. ప్రశాంతంగా ఉండటం మొదలు పెడితే ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటాము. నీకోసం నీతో వచ్చేది నిజం. నిన్ను కాదని దాటుకుని వెళ్ళేది అబద్ధం. లైఫ్లో కష్టకాలం అనేదే రాకపోతే మన వారిలో పరాయి వారెవరో తెలుసుకోలేము. అలాగే పరాయి వారిలో మన వాళ్ళెవరో కనిపెట్టలేము. మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని ఈ జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ సమాజంలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. అమ్మా నాన్న ఉన్నంతకాలం మనం ఉంటాము. మనం ఉన్నంతకాలం వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే బాగా చూసుకోండి. మనం రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయడం అనేది ఎంత తప్పు, యుద్ధం చేయాల్సిన చోట రాజీ పడటం అనేది కూడా అంతే తప్పు. మనం ఎప్పుడైతే ఇతరుల అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తామో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతాము. పురుషులు స్త్రీ రూపానికి దాసోహం అవుతారు, కానీ స్త్రీలు పురుషుడి ప్రేమకు దాసి అవుతారు. ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వవద్దు. కోపముగా ఉన్నప్పుడు సమాధానం చెప్పవద్దు. ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. ఒకరు నీకు దగ్గర అవుతున్నారంటే కారణం నీ గుణం కాదు,
నీ దగ్గర ఉన్న ధనం మాత్రమే. లైఫ్లో ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఆ దేవుడు 10 మెట్లు కిందికి దింపుతాడు. ఇప్పుడు నడుస్తున్న కాలం అసలు మంచిది కాదని ఏ రోజు బాధపడకండి. మంచి రోజులు మీకు సంతోషాన్నిస్తే చెడు రోజులు మీకు గుణపాఠాన్ని నేర్పిస్తాయి. కొన్ని రోజులు మంచి జ్ఞాపకాలనిస్తాయి. ఎవరి దగ్గరైతే నీ సంతోషం రెట్టింపవుతుందో, ఎవరి దగ్గరైతే నీ బాధలు సగమవుతాయో, ఎవరు కలిసినప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో వాళ్లే నీ అసలైన ఆత్మీయులు. తోటివాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకు. ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో అదే దేవుడు నీకు ప్రసాదిస్తాడు. ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేవి రెండు విషయాలు. 1 చేతితో చేసిన సహాయం, 2 మాటతో మనసుకు చేసిన గాయం. మీకు అధికారం ఇచ్చింది మీ అహంకారం చూపించుకోవడానికి కాదు, 10 మందికి సహకారం అందించడానికి. బట్టలను చూసి దేహాన్ని, డబ్బును చూసి మనిషిని, బాహ్య సౌందర్యాన్ని చూసి మనసుని, వ్యక్తి ఎత్తును చూసి ఆత్మవిశ్వాసాన్ని లెక్క వేయకూడదు. వివాహానికి ముందున్న ప్రేమ వివాహం తర్వాత కనిపించకపోవచ్చు. అలాగని ప్రేమ తగ్గిందని కాదు, ప్రేమతో కూడిన బాధ్యత పెరిగిందని అర్థం. దక్కని బంధాల కోసం దిక్కులేని వారిలా ఆలోచించకండి. జరిగిన గతాన్ని మరిచి ముందున్న మీ గమ్యాన్ని చేరుకోండి. భవిష్యత్తులో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్లే మిమ్మల్ని చూసి తలదించుకుని బ్రతుకుతారు. 100 ప్రాబ్లమ్స్ వేధిస్తున్నప్పటికీ గుండె ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం నీ దగ్గర ఉంటే దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలవు. ఏ బంధాలైనా అహంకారంతో దూరం చేసుకోవడం సులభమే, కానీ మళ్ళీ మనం తిరిగి ఎంత ప్రేమ చూపినప్పటికీ ఆ బంధం పొందటం కష్టం. మన నోరు అదుపులో ఉండాలి, మన మాట పొదుపుగా ఉండాలి. అప్పుడే ఈ సమాజంలో గౌరవంగా బ్రతకగలం. మీ మనసును గాయపరిచిన వారిని మర్చిపోండి, కానీ మిమ్మల్ని ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఏడిపించిన గతాన్ని మర్చిపోండి, కానీ మీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించండి. మీ బాధను మర్చిపోండి, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఎవరో గౌరవించడం లేదని బాధపడకండి. ఎందుకంటే బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి బాగా నచ్చుతాయి. లైఫ్ కూడా అంతే. నటన ఎదుట నిజాయితీ ఓడిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నటనకు నిజాయితీ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతుంది. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే మోసగాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాడు అభివృద్ధి చెందలేడు. ఓపికతో ఉంటే మురిగే ప్రతి ఊరకుక్కకు సమాధానం చెప్పవచ్చు. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే ఉండిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే మిగిలిపోతాడు. ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే మేము ఉన్నాము అని ధైర్యం ఇవ్వండి. అన్నీ బాగుంటే సంసారం వదులుకొని రాదు. పరువు కోసమో పక్కింటి వాళ్ల మాటల కోసమో మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకండి. పోయేది మన ఆడబిడ్డ జీవితం. నా అన్నదమ్ములు ఉన్నారనే ధైర్యంతో పుట్టింటికి వస్తుంది. అర్థం చేసుకోండి. దుఃఖం అనేది పిరికి వాళ్ల లక్షణం. అది ఒక వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలను, ఆలోచన శక్తిని నశింపజేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాళ్ళు విజయం సాధిస్తారు. గాయం గట్టిగా తగిలినప్పటి నుండి మనసు మెత్తగా ఉండడం మానేసింది. మనం బాధపడితే తీరిపోయే కష్టాలు, మనం ఏడిస్తే తొలగిపోయే బాధలు ఇంకా పుట్టలేదు. కాబట్టి నువ్వు అలాగే కూర్చుండిపోకు. గుర్తుంచుకోండి, నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. అబద్ధాలు చెప్పి బ్రతికే వారికి ఆనందాలు ఎక్కువ, మనశ్శాంతి ఎక్కువ, విలువ ఎక్కువే. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికి మాత్రం నిందలు ఎక్కువ, విలువ తక్కువ, ఆనందం తక్కువ, మనశ్శాంతి కూడా తక్కువే. ఒక బాధ 100 సంతోషాలను మరిపింపజేస్తుంది, కానీ 100 సంతోషాలు ఒక బాధను మరిపింపజేయలేవు.
1 ఆకలితో ఉన్న కడుపు, 2 ఖాళీగా ఉన్న జేబు, 3 ముక్కలైన మనసు. ఈ 3 జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. ప్రవహించే నీళ్లకు అడ్డేదో వచ్చిందని ఆగిపోదు, తన దారి మళ్లించుకొని తన గమ్యం చేరుకుంటుంది. అలాగే ఒడిదుడుకులను ఊరిమితో తప్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఇప్పుడు ఎదురు చూడకండి. ఎందుకంటే మన కోసం ఆలోచించేంత టైం, సహాయం చేయాలి అనే ఆలోచన ఎవరికీ ఉండదు. మీ కష్టాన్ని మీరే ఎదిరించి పోరాడాలి. నీవు చేసే పని ఎంత చిన్నదైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. వేప చెట్టు గంధపు చెట్టుగా మారదు. అలాగే కొంతమంది మనుషుల గుణాలు కూడా అంతే. మన ముందు మనుషులు మంచిగా ఉన్నట్లుగా నటిస్తారు, కానీ మన వెనకాల మాత్రం మన మీద చెడు ప్రచారం చేయకుండా మానుకోరు. అలాంటి వారి గుణాన్ని ఆ దేవుడు కూడా మార్చలేడు. మనది కాని దానికోసం మనం ఎప్పుడూ ఆశించకూడదు. మనదైతే మనం ఎప్పుడూ వదులుకోకూడదు. మనల్ని మనం ఎవరితో పోల్చుకోకూడదు. ఒకరికి నచ్చినట్లు మనం ఉండకూడదు. ఒకరి కోసం మనల్ని మనం మార్చుకోకూడదు. మనం ఎప్పుడూ మనలాగే ఉండాలి. కఠినమైన పరిస్థితులు వ్యక్తిని ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు వ్యక్తిని శక్తివంతుడుగా కూడా మారుస్తాయి. ఈ సొసైటీలో మనసున్న మనుషులను పక్కన పెట్టి మనసే లేని మనీతో కాలం గడిపేస్తున్నారు. మీతో ఉండిపోయేవారికి, మీ నుండి వెళ్ళిపోయేవారికి చాలా తేడా ఉంది. ఉండిపోయేవారు నిన్ను భరిస్తారు. వెళ్ళిపోవాలి అనుకునేవారు అవకాశం కోసం ఎదురు చూస్తారు. దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది. అలాగే డబ్బు వాల్యూ పేదరికంలో తెలుస్తుంది. కుటుంబం వాల్యూ ఒంటరితనంలో తెలుస్తుంది. నోరు జారి కోపంలో ఏదో అనేశాను అంటారు, కానీ నిజాలు బయటపడేది, బయటకొచ్చేది కోపంలోనే. అసూయ అనేది కర్రకు పట్టిన చెదలు వంటిది. అది ఎవరిలో ఉంటే వారినే తినేస్తుంది. మనం ఒక వ్యక్తి వల్ల కోల్పోయిన నమ్మకం సొసైటీలో అందరినీ అనుమానించేలా చేస్తుంది. గుర్తుంచుకో, తోడుగా ఎవరో వస్తారని ఎదురు చూస్తే లైఫ్లో ఎన్నోసార్లు ఆగిపోక తప్పదు. నీ స్వార్థం కోసం నీవు చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. ఉన్నవారికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే అవుతారు. లేనివారికి కష్టం వస్తే అయినవారు కూడా పలకరించరు. మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ల కోసం అసలు బాధపడవద్దు. ఆ బాధపడాల్సింది మీరు కాదు, మిమ్మల్ని వదులుకున్న వాళ్ళు. విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకండి. డబ్బు వచ్చాక స్నేహాన్ని మర్చిపోకండి. అర్ధాంగి వచ్చాక కన్నవారిని మర్చిపోకండి. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకండి. అవసరం తీరాక సహాయపడిన వారిని మర్చిపోకండి. నీవు చెప్పే ఒక నిజం ఆ ఒక క్షణం మాత్రమే బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం లైఫ్ లాంగ్ బాధ పెడుతూనే ఉంటుంది. తిన్నది అరగక ఒక కుక్క అరిస్తే అది విని పక్క కుక్కలు అరవటం మొదలు పెడతాయి, కానీ ఎందుకు అరుస్తున్నాయో వాటికి కూడా తెలియదు. అలాగే మన చుట్టూ ఉన్న మనుషులు కూడా అంతే. మన లైఫ్లో చేసే ప్రతి పని ఒక కొత్త ప్రయోగం లాంటిది. విజయం సాధిస్తే చప్పట్లు కొడతారో లేదో తెలియదు, కానీ విఫలం అయితే మాత్రం మనపై రాళ్లు వేయడానికి సిద్ధంగా ఉంటారు. కష్టపడి కొండెక్కినట్లయితేనే మనం అందమైన దృశ్యాన్ని చూడగలము. లైఫ్ కూడా అంతే. కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలము. ఒక స్త్రీ తన బాధలను నీతో చెప్పుకుందంటే దాని అర్థం నిన్ను నమ్ముతుందని. కాబట్టి ఆమెకు ధైర్యాన్ని ఇవ్వండి. కొందరు చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు. ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ గోతులు. ఇదే నేటి సమాజం తీరు. నీలో అహంకారం పెరిగే కొద్దీ నీ పతనం ప్రారంభమవుతుంది. నీ అధికారం, హోదా చూసి వచ్చే మర్యాదలు, పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. నీ మంచితనమే శాశ్వతం. మనకు పని పూర్తి చేయాలన్న తపన లేనప్పుడు మనకు ఎవరూ సహాయం చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చేయాలని కంకణం కట్టుకుని ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరు. మిమ్మల్ని చిన్నచూపు చూసేటోడిని ఆవేశమైన మాటలతో కాదు,
మీరు సాధించే విజయంతో వాడి అహం మీద దెబ్బ కొట్టాలి. థ్యాంక్ యూ.